శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 26వ తేదీ డిసెంబర్ నెల 2025 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో రాహుగ్రహ చంద్రగ్రహ సంచారము శుభ ఫలితాలను ఇస్తోందని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని తెలియచేయాలి. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం కూడా బాగుంది. కానీ రవి గారితో కలిసి ఉన్నారు, శని గారి యొక్క దృష్టిలో ఉన్నారు, ఇటు గురువు గారి దృష్టిలో కూడా ఉన్నారు. అంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలు శుక్రాచార్యుల వారికి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ చంద్రుడు రాహుతో ఉండడం వల్ల మానసికమైనటువంటి భయము కానీ, ఆలోచనలు ఒక పట్టాన ఒక కొలిక్కి రాకపోవడం కానీ, ఏదైనా ఒక స్థిర సంకల్పం చేసుకొని ఉన్నప్పుడు అది నిర్వీర్యం అవ్వడం కానీ, ఎవరన్నా ఆ సంకల్పాన్ని వెనక్కి లాగడం కానీ, ఇలా చెయ్యొద్దు ఇలా చెయ్యమని మీకు సవరణలు చెప్పడం కానీ, దానివల్ల మీరు కొంచెం మానసికంగా దిగులు పడి సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం కానీ ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. ఎవరికైనా కానీ వివాహేతర సంబంధాలు ఉన్నా, ఇక కోర్టు కేసులు చట్ట పరిధిలో ఏవైనా సరే ఉన్నా, అది పెద్ద మనుషుల పంచాయతీ అవ్వచ్చు, కోర్టు కేసు అవ్వచ్చు, లేదా పోలీస్ స్టేషన్లలో కేసులు అవ్వచ్చు, ఇలాంటివి ఏమన్నా ఉన్నా మరి వీటన్నిటి నుంచి మీరు రక్షణ పొందవలసి ఉంటుందంటే మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్నో విధాలుగా ప్రయత్నం చెయ్యండి, అతి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ రాహు చంద్ర కలయికలలో మనస్థిమితం అనేది ఉండదు, అస్థిమితంగా ఉంటుంది. అలాగే ఏలినాడు శని జరుగుతోంది కాబట్టి శని గారి యొక్క స్థితి సంచారం బాలేని కారణం చేత కొంత అస్థిమితం ఉంటుంది. గురువు బలం లేకపోవడం వల్ల కూడా చాలా వరకు ప్రశాంతమైన జీవితం అనేది లేదు అనేటటువంటి పరిస్థితులే ఉంటాయి. మరి వీటన్నిటినీ అధిగమించాలి అంటే ఖచ్చితంగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే గురు సేవ చేయడం చాలా చాలా ఉత్తమం. గురు సేవ ఏ విధంగా చేయాలండి? దగ్గరలో గురువులు ఉన్నట్టయితే వెళ్ళి గురు సేవ చెయ్యండి. లేదు మాకెక్కడో ఉన్నారండి గురువులు అంటే వారి యొక్క చిత్రపటానికి నమస్కారం చేసుకోండి. అలాగే ఇంట్లో పెద్దలకి సేవ చెయ్యండి, ఆలయానికి వెళ్ళి సేవ చెయ్యండి. ఏ విధంగా సేవ చేసినా, గురువులకి కానీ పెద్దలకు కానీ ఆలయానికి కానీ సేవ చేసినా మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. ఒక్క గంట సేపు కేటాయించి ఈ సేవా కార్యక్రమం అనేది నిర్వహించుకోండి, మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది పద్ధతి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి కార్యానుకూలత బాగా ఉంది, కార్యసిద్ధి జరుగుతోంది. ఇక్కడ ద్వితీయం బాగుంది, అక్కడ ఏకాదశం బాగుంది, దశమంలో చంద్రుడు కూడా చాలా బాగున్నారు, అష్టమంలో శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. ఈ 4 గ్రహాల యొక్క అనుకూలతలు బాగున్నాయి. మీ యొక్క కార్య సామర్థ్యం పెరుగుతుంది, మంచి మంచి ఆలోచనలు వస్తాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి, ఉద్యోగ జీవితంలో చాలా తృప్తిగా ఉంటారు. మీరు అనేక విధాల ధనాదాయం పెరుగుతుంది, పరపతి పెరుగుతోంది, పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి, సన్మాన సత్కారాలు పెరుగుతున్నాయి, ఊహించని విధంగా ధనలాభాలు వస్తున్నాయి, మనస్సు చాలా ఆహ్లాదంతో ఉంటుంది. జీవితాశయం నెరవేర్చుకోవడానికి ఇంకా కొన్ని ప్రయత్నాలు చేయండి, విశేషంగా కృషి చేయండి, ఉన్నత స్థితికి వెళ్తారు, ఉన్నతంగా జీవిస్తారు, ఉన్నత విలువల్ని పాటిస్తారు. మీ యొక్క విలువలు కూడా చాలా చాలా పెరుగుతాయి. ఇదంతా మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు విడవకుండా చెయ్యండి. అద్భుతమైన మనశ్శాంతి, అభివృద్ధి మీ సొంతం. శుభం. మిథున రాశి వారికి రాశిలో గురువుగారు బాగున్నారు, తృతీయంలో కేతు బాగున్నారు, షష్టంలో బుధుడు బాగున్నారు. 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. అయితే వీరికి ఈ రోజంతా కూడా మనశ్శాంతే ఉంటుంది, ఈ రోజంతా ఆదాయం పెరిగింది అనేటటువంటి ఆలోచన ఉంటుంది, శుభవార్తలు వింటారు, రుణ భారాలు కొంచెం తగ్గే పరిస్థితి కనిపిస్తోంది, ఏదైనా విందు వినోద కాలక్షేపాలు చేసేటటువంటి పరిస్థితే ఉంది. అయితే కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది, లేని పక్షంలో పరిస్థితులు వికటిస్తాయి. రవి కుజులు ఉన్నారు సప్తమంలో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో అయినా జాగ్రత్తే, భార్యాభర్తల విషయంలో అయినా జాగ్రత్తే. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితంలో మనశ్శాంతి ఉంది, కుటుంబ జీవితంలో మనశ్శాంతి ఉంది,
సంతాన రూపకంగా మనశ్శాంతి ఉంది. మిగతా విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక స్తోత్ర పారాయణాలు, నమస్కారాలు చేస్తూ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. చాలా విధాలుగా రాశిలో ఉన్నటువంటి గురువుగారు అనుకూలం చేస్తూ ఉంటారు. అదృష్టం మీ వెంటే ఉందా అన్నట్టుగా ఉంటుంది. దానిని జాగ్రత్తగా నిలబెట్టుకుంటూ కాస్తింత ఓర్పుతో ప్రవర్తించుకుంటూ వెళ్ళండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్న గురువుగారు బాగున్నారు. షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రవి, కుజులు చాలా చాలా బాగున్నారు. మరి మిగతా గ్రహాల మాట ఏమిటండి? అంతగా అనుకూలంగా లేనప్పుడు దైవానికి సర్వస్య శరణాగతి పొందాలి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడవుతూ ఉండగా చంద్రగ్రహ స్తోత్రాలు పఠించడము మంచిదే. చంద్రగ్రహానికి కూడా అధిపతి గౌరీదేవి అవడం చేత ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు చేసుకోవడం ద్వారా చాలా వరకు మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్తున్నాను. కొత్త పనులు ప్రారంభించవద్దు. ఉన్న పనులు కానీ ఉన్న వ్యాపారాలు కానీ ముందరికి సజావుగా వెళ్ళాలి అంటే మీరు పెట్టుబడులు పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే కార్యనిర్వహణ వర్గం యొక్క అనుకూలతలు కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూసుకోండి. కాస్త తారాబలం చూసుకుని పెట్టుబడులు ముందరికి పెట్టండి. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. వీలుంటే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి, మరింత అనుకూలం అవుతారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, అలాగే సప్తమంలో ఉన్న రాహువు గాని, శనిగారు గాని, ఈ 3 గ్రహాలు కూడా ఇప్పుడిప్పుడే మారబోవడం లేదు. ఇంచుమించుగా ఈ సంవత్సరం పొడుగుతా 2026లో కూడా సంవత్సరం పొడుగుతా అవి అక్కడే సంచరిస్తూ ఉన్న కారణం చేత ఈ 3 గ్రహాలకి తప్పనిసరిగా మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం కానీ, లేదా దుర్గ పూజ చేయడం కానీ, హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠన చేయడం కానీ, అలాగే గణేశ పూజ చేయడం కానీ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేసుకున్న తదుపరి మీకు చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది. లాభస్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారం మీకు అనేక రకాలుగా లాభాలని తెచ్చిపెడుతోంది. మరి చతుర్థంలో బుధుని సంచారము బాగుంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. సంతాన రీత్యా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. స్థిర చరాస్తుల రీత్యా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మనశ్శాంతి కలిగేటటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతగా ఉండబోవడం లేదు. పిత్రార్జితాలు కూడా ఏమి చేతికి వచ్చే పరిస్థితి కాదు. పితృవర్గ రీత్యా సహాయాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా ఉండబోవడం లేదు. వ్యాపార భాగస్వాములు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే విషయంలో ఇప్పుడు ఇంకా ఎంత పెట్టుబడి పెడితే మనము వ్యాపారంలో నష్టం నుంచి గట్టెక్కగలము అనేది ఆలోచించుకొని తారాబలం చూసుకుని పెట్టుబడులు పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. 1 సంవత్సర కాలం మనకి బాగుండదండి అంటే సంవత్సర కాలం పాటు పెట్టుబడులు పెట్టకుండా అవ్వదు కదా. సగంలో ఉన్న వ్యాపారం ఏమైపోవాలి. కాబట్టి కాస్త తారాబలం చూసుకుని మీ జన్మ జాతకంలోని జన్మ సంచార స్థితులు ఏ విధంగా ఉన్నాయో చూసుకుని ఒకసారి మీరు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్ని విధాల అనుకూలంగా ఉండాలి అంటే మీరు దైవ కార్యాలు చేయడం అనేది చాలా చాలా మంచిది. ఓర్పుతో ఉండడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి తృతీయ స్థానంలో బుధుని సంచారం బాగుంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. షష్టంలో రాహు సంచారము, అలాగే చంద్రుని సంచారము బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క సంచారం ఎప్పుడైతే బాగుందో కన్యరాశి వారికి మనశ్శాంతి బాగుంటుంది అని చెప్పాలి. కానీ ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి 2 భావాలు ఒకే రోజు పనిచేస్తూ ఉన్నప్పుడు 2 రకాలుగాను మనము ఫలితాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, శనిగారి యొక్క సప్తమ దృష్టి రాశి మీద పడుతోంది. ఒక పక్క 4 గ్రహాల యొక్క శుభ ఫలితాలు ఉన్నాయి. ఇంకొక పక్క శనిగారు కానీ గురువు గారు కానీ అంత పూర్తిగా శుభ ఫలితాలని ఇవ్వబోవడం లేదు. అంటే పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మాతృవర్గ రీత్యా చాలా బాగుంది అంటే అక్కడ ఉద్యోగ రీత్యా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ కుటుంబ రీత్యా బాగుంది అంటే అక్కడ భార్యాభర్తల అన్యోన్యత రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ శత్రువులు
తగ్గి మిత్రుల సంఖ్య పెరుగుతోంది అంటే ఇక్కడ సంతాన రీత్యా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తల అంశానికి వస్తే జాగ్రత్తలు తీసుకోండి. బాగాలేని అంశాలకు వచ్చినప్పుడు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి. నవధాన్యాలు దానం చెయ్యండి. నవధాన్యాలు అంటే మనందరికీ తెలుసు, గోధుమలు, బియ్యము, కందులు, పెసలు, మినుములు, ఉలవలు, అల్చందలు, అలాగే బొబ్బర్లు, ఇవన్నీ తీసుకోవడం ద్వారా అనేక రకాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. గోసేవ చేయడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి మీ భక్తి విశేషం చేత మీకు చాలా వరకు ఈ దుష్ట ఫలితాలు తగ్గి శుభ ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. మనస్ఫూర్తిగా భగవంతుడికి సర్వస్వ శరణాగతి పొందండి. శుభం. తులారాశి వారికి ఒక్కటే ఒక చెప్పదగ్గ సూచన ఉంది. అది ఏమిటి అంటే, అన్నీ బాగున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం. మనకి బాగుంది కదా అని చెప్పి మనం ఎక్కువగా మాట్లాడి, బాగుంది కదా అని చెప్పి ప్రతి విషయంలోనూ కూడా అధికమైనటువంటి ఒత్తిడిని ఎదుటివాడికి కలగజేస్తే అది వికటిస్తుంది. కాబట్టి కొన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. దైవానికి కృతజ్ఞతలు తెలియచేయండి. అమ్మవారి ఆశీస్సులు అందుకోవడానికి ప్రయత్నం చేయండి. లలితా సహస్రనామ పారాయణ చేయండి. లాభస్థానం బాగుంది, నవమ స్థానం బాగుంది, షష్ఠ స్థానం బాగుంది, అలాగే తృతీయ స్థానం బాగుంది, ద్వితీయ స్థానం బాగుంది. 5 స్థానాలు బాగున్నాయి అంటే అది మాటలైన విషయం కాదండి. అనేక విధాల అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి గ్రహస్థితులు ఇవన్నీ కూడా. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, క్రమశిక్షణ బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కాస్త దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది, మృష్టాన్న భోజనాలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది, విజయావకాశాలు మెండుగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది, శత్రువులు మిత్రులయ్యే పరిస్థితి, లాభస్థానంలో కేతువు యొక్క సంచారం చేత చక్కటి లాభాల అవకాశాలు, అలాగే నవమ స్థానంలోని గురువుగారి యొక్క సంచారం చేత దైవభక్తి పెరగడము, గురువు అనుగ్రహం మీకు సాక్షాత్తు ఉందా అనిపించడము, ఇవన్నీ కూడా చాలా చాలా అత్యద్భుతంగా ఉన్నటువంటి విషయాలే. కాబట్టి అన్ని విధాలా బాగున్నప్పుడు భగవంతుడికి కృతజ్ఞత తెలియజేయడం ఒక్కటే పరమావధి అని చెప్పి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. అత్యద్భుతమైన ఫలితాలు మనశ్శాంతితో మీ సొంతం. శుభం. వృశ్చిక రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్ర సంచారం చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అయితే మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంటూ ఉన్న కారణం చేత ఒక్క గ్రహ బలం వల్ల వీరికి ఏమైనా మంచి జరుగుతుందా అంటే ఏదో తాత్కాలికమైనటువంటి మంచి ఉంటుంది, కానీ దాన్ని వీరు కాపాడుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే 8 గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పుడు 8 గ్రహాల యొక్క చెడ్డ ఫలితము వీరి మీద కనిపిస్తూ ఉంటుంది. మనశ్శాంతి చాలా తక్కువ అవుతుంది, అపవాదులు ఉండడానికి అవకాశం ఉంటుంది, అలాగే రుణ భారాలు పెరగడానికి, సంతాన రీత్యా పూర్తిగా మౌనంగా ఉండవలసినటువంటి కాలము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాయి గ్రహాలన్నీ. మాతృవర్గ రీత్యా కూడా అంతగా అననుకూలత లేదు, అన్నదమ్ముల సహాయ సహకారాలు కనబడబోవడం లేదు, కుటుంబంలో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండి ఏమైనా క్రమశిక్షణ ఉందా అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా వ్యతిరేకతలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఓర్పు కలిగి ఉండండి. ఎవ్వరికీ కూడా ఏది జవాబులు అంటే ఎదురు మాట్లాడాలనేది చేయవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురుబలం పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా లాటరీలు కానీ షేర్లు కొనడాలు కానీ ఇలాంటివి చేసినట్టయితే కొద్దిగా నష్టం అనేది కనిపిస్తోంది. కాబట్టి మనశ్శాంతితో ఉండడానికి, నష్టాలు జరగకుండా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందుకు గాను గురుగ్రహ స్తోత్రాలు, శనిగ్రహ స్తోత్రాలు పఠించడం వల్ల చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించుకోవడం కూడా చాలా చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, పుట్టలో పాలు పోయడము చేయండి. అనేక విధాలా మీకు ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి వారికి తృతీయంలో రాహు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, అలాగే రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు,
సప్తమంలో గురుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. కానీ ఈ 4 గ్రహాల ఉనికి వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు జరుగుతాయా అంటే అద్భుతమైన ఫలితాలు జరిగే దిశగానే ధనస్సు రాశి వారి యొక్క గ్రహాల ప్రయాణం ఉంది. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి. అలాగే రోజు మొత్తం చాలా చాలా ఆనందంగా గడుపుతారు. భగవంతుని యొక్క దయావర్షం మీ మీద కురుస్తున్నట్టే ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా అయిపోతాయి. ఎన్నో విధాలుగా దైవభక్తి పెరగడమే గాని, ఈ అనుకున్న పనులు మంచిగా జరగడమే గాని, అభివృద్ధి జరగడమే గాని, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి, దగ్గరి ప్రయాణాలు బాగుంటాయి. మనోబలం సిద్ధిస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం జరుగుతుంది. అన్నదమ్ములు బాగున్నారు. ప్రేమ ఆప్యాయతలన్నీ కూడా ఇక్కడ గురువు గారి యొక్క దృష్టి ప్రధాన మీరు ఉన్నారు కాబట్టి మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, మనశ్శాంతి కలుగుతుంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఏ రకంగా చూసినా తృతీయ స్థానంలో ఉన్న శని గారి యొక్క బలము చాలా బాగుంది. వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో బుధుడు బాగున్నారు. మరి మిగతా గ్రహాల మాట ఏమిటండి? అనుకూలంగా లేవు. నవగ్రహాలకి స్తోత్రపారాయణ చెయ్యండి. శని గారి యొక్క అనుకూలత చాలా బాగుంది కాబట్టి ఇది వెనక్కి తిరిగి చూసుకోకర్లా. పైగా రాస్యాధిపతి అవుతూ ఉన్నారు. చాలా విషయాలలో మొండి ధైర్యంగా ఉంటారు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అది నిదానంగా సఫలీకృతులు అవుతారు తప్ప ఇవాళకి ఇవాళే ఏదో మంచి జరిగిపోవాలి, ఏదో అద్భుతమైన ఫలితం కావాలి అంటే అంత లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి. మనుషుల్ని అర్థం చేసుకుంటూ వాళ్ళకి ఏ రకంగా చెప్తే బాగుంటుందో ఆలోచించుకుంటూ ముందరికి వెళ్ళండి. మీ స్వభావం ఎవరిని నొప్పించే స్వభావం కాదు కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి. జీవితం ప్రశాంతంగా జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, రవి గారు, కుజుడు వీరు ముగ్గురు బాగున్నారు. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. గురువు గారి దయ వల్ల, దృష్టి విశేషం వల్ల సంతానం చాలా చాలా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రకారంగా మీకు చాలా సంతృప్తి కలుగుతుంది. అలాగే సంతానం కావాలి అని కోరుకునే వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట శుభకార్యాలు, కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే జాగ్రత్తల అంశానికి వస్తే మీకు చక్కగా దైవభక్తి ఉంది. దైవభక్తి మిమ్మల్ని సదా కాపాడుతోంది. కానీ ఈ రాశిలో ఉన్నటువంటి రాహువు గాని, సప్తమంలో ఉన్నటువంటి కేతువు గాని, ద్వితీయంలో ఉన్నటువంటి శని గారు గాని తప్పనిసరిగా ఈ 3 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందే. లేని పక్షంలో మనశ్శాంతి తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీకు మనశ్శాంతి కొరకు యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, శివారాధన చెయ్యండి, మనశ్శాంతి కలుగుతుంది. శుభం. మీనరాశి. మీనరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి రవి శుక్రులు చాలా బాగున్నారు. సత్ఫలితాలను ఇచ్చే దిశగా ఉన్నారు. అలాగే షష్టంలో ఉన్నటువంటి కేతువు బాగున్నారు. ఎప్పుడైతే 3 గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయో మంచి ఫలితాలనే చెప్పుకోవాలి. అయితే వీరికి వ్యయస్థానంలో రాహుతో పాటు చంద్రుని యొక్క కలయిక జరుగుతోంది. ఇది కొంచెం మనోవేదనకి దారితీస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారి వల్ల అనుకోని విధంగా లాభాలు వస్తాయి. అయితే అది ఒక్కటే మనశ్శాంతిని ఇస్తుందా అంటే అది ఒకటి మనశ్శాంతిని ఇస్తుంది, కానీ అది ఒక్కటే మనశ్శాంతిని ఇవ్వదు. మిగతా అంశాలు కూడా బాగుండాలి. కుటుంబం బాగుండాలి, అన్నదమ్ములు బాగుండాలి, మాతృవర్గ రీత్యా బాగుండాలి, సంతాన రీత్యా బాగుండాలి, భార్యాభర్తల అనుకూలత బాగుండాలి, దగ్గర ప్రయాణాలు బాగుండాలి, పితృవర్గం బాగుండాలి. ఇలాగా అన్ని అంశాలు బాగుండాలి. అప్పుడు మాత్రమే మనకి చేతికి అందిన ధనము వల్ల చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. మరి మిగతా గ్రహాలు అంత అనుకూలంగా లేవు కదా. ఒక ఉద్యోగ జీవితం బాగుంది, ఉద్యోగంలో పై అధికారుల యొక్క మన్నన మనకి ఉన్నది, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ఉన్నాయి, ఇది బాగుంది అంటే మనశ్శాంతి అనేది జీవనాధారం ద్వారా మీకు మనశ్శాంతి ఏర్పడుతోంది, ఆదాయం ఏర్పడుతోంది, అభివృద్ధి అనేది ఇక్కడ కనిపిస్తోంది. మిగతా అన్ని విషయాలు అంతగా బాలేకపోయినా అవి బాగుండాలి అని కోరుకునే విధంగా మీ మనస్సు ఉంది. కానీ ఇక్కడ ఉద్యోగ జీవితం చాలా ప్రశాంతమైన జీవితంతో ఉన్నారు మీరు. కాబట్టి గురుగ్రహ శనిగ్రహ పారాయణ చేసుకోండి. మిగతా అన్ని అంశాలు కూడా చాలా బాగుంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వివాహేతర సంబంధాలు
ఉన్నవారు ఎవరైనా మటుకు అతి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ గ్రహస్థితులు మారేంత వరకు ఇలాంటివి కోర్టు కేసులు గాని, వివాహేతర సంబంధాలు గాని చాలా మిమ్మల్ని విసిగించే విధంగా ఉంటాయి. ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. గురుగ్రహ, శనిగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇంటి ఇలవేల్పుకి పూజ చేయండి. మనశ్శాంతితో ఉండండి. శుభం.